ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ రాజైన దర్యావేషు మరి దానియేలుతో మాట్లాడుతున్న చక్కటి మాటండి. ప్రియమైన వల్లరా, మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో వేసేశారు. ప్రియమైన వల్లరా, అదే రాజు దానియేలుతో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడే, అంటే అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్తున్నాడు. ప్రియమైన వల్లారా, అంటే దానియేలు విషయంలో దేవుడు తనని రక్షిస్తాడని రాజుకి తెలుసండి. రాజు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, దానియేలుకు రాజు చాలా అనుకూలముగా ఉన్నాడు కాబట్టి అనుకూలముగా మాట్లాడగలుగుతున్నాడు. మరి రాజ్యంలో ఉన్న చాలా మంది ప్రియమైన వల్లరా ఎంతగానో దానియేలు మీద పగపెట్టుకున్నారేమో, కానీ రాజు మాత్రము అలా ఎప్పుడు కూడా పగ పెట్టుకోలేదు. అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ అనుకూలమైన మాట ప్రియమైన వల్లరా ఎప్పుడు కూడా మన జీవితంలో ఎంతగానో మేలే చేస్తుందండి. చాలా మంది కొన్ని విషయాల్లో ప్రతికూలమైన ఆలోచనలు చేయొచ్చు, మరి కొంతమంది అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే దానియేలు ఎటువంటి వ్యక్తి అని రాజుకు తెలుసు కాబట్టి దానియేలుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం ఏ నోటితో అయితే మరి కీడు పలుకుతున్నామా, లేకపోతే మేలు కలిగించే మాట పలుకుతున్నామా, ప్రియమైన వల్లరా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒక నమ్మకం ఇతనికి ఉందండి, దేవుని మీద నమ్మకం ఉంది. దానియేలుని దేవుడు ఎట్లాగైనా రక్షిస్తాడు అన్న ఉద్దేశ్యంతో. కావున ఈ ఉదయకాలమందు దేవుని మీద నమ్మకంతో ఎప్పుడైతే అనుకూలముగా ఉంటామో మనకి చక్కగా ప్రతి కార్యము కూడా అనుకూలముగా జరుగుతాయి. కాబట్టి నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పగలిగాడంటే, కాబట్టి దానియేలులో ఉన్న భక్తి గాని, దానియేలులో ఉన్న విధేయత గాని, దానియేలు యొక్క ప్రార్థన గాని ఇవన్నీ కూడా రాజు తెలుసుకొని ఉన్నాడండి. కావున అందుకునే ఒక అనుకూలమైన మాట మాట్లాడి ఉన్నాడు. దేవుడి మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.